సో మన అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే తెలియపరుస్తున్న జీసస్ కింగ్డమ్ చర్చ్ తరఫున. మరి మనందరం కూడా భారతీయులు తన యేసు ప్రభులో మంచి స్వతంత్రత ఉన్నదనే సత్యాన్ని తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం పిల్లరా. ఆ రోజు గాంధీజీ గారు కానీ, మరి నెహ్రూ గారు కానీ, అదేవిధంగా ఇంకా అనేక మంది వీరులు ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం కోసం ఎంత ప్రయాసపడ్డారో, యేసు ప్రభు వారు కూడా ఆత్మలో స్వతంత్రత ఉంది అనే సత్యాన్ని తెలియపరచడానికి కూడా భూమి మీదకి వచ్చి ఆయన ఒక భారతదేశానికే కాకుండా ప్రపంచం అంతటికీ కూడా ఆయన ఆత్మకి స్వతంత్రత ఇచ్చేటువంటి సంకల్పాన్ని కలిగించారు. అటువంటి వీరుడు యేసు ప్రభు వారు. ఆ సత్యం తెలియపరచడానికి కార్యక్రమాన్ని చేస్తున్నాం కనుక ఆ సత్యం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, ఈ భారతదేశము ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఆత్మకి స్వతంత్రత రావాలని ఈరోజు దినాన్ని మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం పిల్లల జీసస్ కింగ్డమ్ చర్చ్ తరఫున. మరి ప్రార్థన చేస్తాము. మరి కార్యక్రమంలో దేవుడు ఉండాలని చెప్పి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, న్యాయాధిపతి, ఇదిగో ప్రభువా, నాయనా తండ్రి, మా కోసం నువ్వు భూమి మీదకి దిగి వచ్చావు ప్రభువా. నిజమే, ఆనాటి మహాభక్తులు దేశం కోసం త్యాగం చేసిన వీరులు ప్రభువా ఎంతగానో ప్రయాసపడి భారతదేశం కొరకు వారి ప్రాణాలను త్యాగం చేశారు ప్రభువా. కానీ నీవైతేనైనా మా దేశం కోసం, మా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జనమ కోసము నువ్వు ప్రయాసపడ్డావయ్యా. సిలువ మరణానికి ఎక్కి ప్రభు నీ ప్రాణాన్ని త్యాగంగా నీ రక్తాన్ని దారపోసావయ్యా. కనుక భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, దేశ ప్రపంచంలో భారతదేశంలో కూడా ప్రతి ఆత్మకి కూడా స్వతంత్రత వచ్చే విధముగా, సాతాను బంధకాలలోంచి విడుదల పొందే విధముగా ప్రభువా ఈ యొక్క ప్రభువా స్వతంత్ర దినోత్సవం జరుపుకున్న ప్రతి ఒక్కరు కూడా పరలోక వాసులుగా ఉన్నట్టుగా తండ్రి అందరికీ కూడా ఆత్మలో స్వతంత్రత కలిగే విధంగా నీ ఆత్మ ప్రతి ఒక్కరిని స్పందింప చేసినట్టుగా సహాయం చేసి, నీ ఆత్మతో ప్రతి ఒక్క